హలో గైస్, లాస్ట్ మంత్ లో ఐపీఎల్ మినీ ఆక్షన్ అయితే అయిపోయింది కదా. అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిన టాప్ బైస్, ఇంకా ఈ 2026 ఐపీఎల్ కోసం వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంకా వాళ్ళకి సెట్ అయ్యే ఒక పర్ఫెక్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కి మెయిన్ ప్రాబ్లం వాళ్ళ బౌలింగ్. పేరు మోసిన బౌలర్స్ లైక్ మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జాంపా, ఇంకా హర్షల్ పటేల్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కలిసికట్టుగా రాణించలేకపోయారు. ఇక ఈ సీజన్ కోసమైనా మినీ ఆక్షన్ లో మెయిన్ గా బౌలింగ్ పైన ఫోకస్ చేశారా అంటే నో. మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, ఇంకా లుంగి ఎంగిడి లాంటి మంచి బౌలర్స్ ఆక్షన్ లో అవైలబుల్ గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కోసం కనీసం ట్రై కూడా చేయలేదు. అలాగని అసలు బౌలర్స్ నే కొనలేదా అంటే అది కూడా కాదు. బౌలింగ్ కోసం ఈసారి వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా ఇండియన్ రూకీ ప్లేయర్స్ పైనే పెట్టారు. వీళ్ళ గురించి ముందు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ టీమ్ ఈ ఆక్షన్ లో కొన్న ప్లేయర్స్ మొత్తం లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆల్రౌండర్స్ కేటగిరీలో ఆస్ట్రేలియాకి చెందిన జాక్ ఎడ్వర్డ్స్ అనే ప్లేయర్ ని తీసుకున్నారు. రీసెంట్ గా బిగ్ బ్యాష్ లీగ్ లో కూడా తన ఫామ్ చాలా బాగుంది. బౌలింగ్ లో డీసెంట్ పేస్ తో పాటు బ్యాటింగ్ లో పెద్ద హిట్స్ కూడా కొట్టగలడు. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే తిను పవర్ ప్లే లో కూడా బౌలింగ్ వేయగలడు. అండ్ ఆ తర్వాత పిక్ లియామ్ లివింగ్స్టన్ కోసం ఎస్ఆర్హెచ్ 13 కోట్లు పెట్టడం గురించి ఇప్పుడు మనం వాదించుకోవట్లేదు. ఆ టైం కి ఇంకా ఆ సిచ్యువేషన్ కి వాళ్ళ దగ్గర చాలా మనీ ఉన్నాయి. అండ్ లివింగ్స్టన్ తప్పితే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తన కోసం అంత అమౌంట్ ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. తన రీసెంట్ ఫామ్ గురించి కాస్త కన్సర్న్స్ ఉన్నా కానీ ఎస్ఆర్హెచ్ ఫాలో అయ్యే హిట్ ఆర్ ఫట్ అప్రోచ్ కి తన అలాంటి ప్లేయర్స్ బాగానే సూట్ అవుతారు. ఇక బౌలర్స్ గా చూసుకుంటే ముందుగా శివమావిని తీసుకున్నారు. ఆల్రెడీ ఈ ప్లేయర్ గురించి మనందరికీ ఐడియా ఉంది. మావికి ఇంతకు ముందు ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మోస్ట్లీ ఒక బ్యాకప్ ఆప్షన్ గానే ఉండవచ్చు. నెక్స్ట్ ప్రఫుల్ హింగే, విదర్భాకి చెందిన ఒక టాల్ ఫాస్ట్ బౌలర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పవర్ ప్లే లోనే బౌలింగ్ చేస్తూ ఉంటాడు. 140 కిలోమీటర్ ప్లస్ పేస్ తో కూడా బాల్ ని మూవ్ చేయగల ఒక టాలెంటెడ్ యంగ్స్టర్. ఇక ఆ తర్వాత ప్లేయర్ షాగిబ్ హుసేన్, 21 ఏళ్ల ఈ యంగ్స్టర్ అయితే ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్. ఇక నెక్స్ట్ వచ్చి ఓంకార్ తర్మలే, డీసెంట్ పేస్ అండ్ యాక్యురసీ, మోస్ట్లీ ఒక బ్యాకప్ ఆప్షన్ గానే ఉండవచ్చు. ఇక స్పిన్నర్స్ విభాగంలో చూసుకుంటే శివాంగ్ కుమార్ అండ్ క్రెయిన్స్ ఫుల్హత్రా, ఈ ఇద్దరు యంగ్స్టర్స్ లెఫ్ట్ ఆర్మ్ చైనమెన్ బౌలర్స్. శివాంగ్ కి చూసుకుంటే లోకల్ లీగ్స్ లో చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగల అబిలిటీ కూడా ఉంది. ఇక క్రెయిన్స్ ఫుల్హత్రాన్ అయితే హెన్రిక్ క్లాసన్ ఒక ఇంటర్వ్యూలో హైలీ రేట్ చేశాడు. లాస్ట్ ఇయర్ వరకు ఎస్ఆర్హెచ్ కి తిను వన్ ఆఫ్ ది నెట్ బౌలర్. సో అలా క్లాసన్ కి నెట్స్ లో బౌలింగ్ వేస్తున్నప్పుడు తను చాలా సార్లు క్లాసన్ ని బీట్ చేశాడంట. సో తిన మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అమిత్ కుమార్, జార్ఖండ్ కి ఆడే ఒక లెగ్ స్పిన్నర్. తిన స్టాట్స్ అయితే పెద్దగా లేవు కానీ మేబీ స్కౌటింగ్ లో ఏదైనా గమనించి తీసుకున్నారేమో. తిను మోస్ట్లీ జీషాన్ అన్సారీకి ఒక మంచి బ్యాకప్ ఆప్షన్ అవుతాడు. ఇక ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ టీమ్ ఆక్షన్ లో కొన్న ఏకైక బ్యాట్స్మెన్ సలీల్ అరోరా. తిను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అండ్ తిన పిక్ అయితే ఎస్ఆర్హెచ్ కి ఒక అబ్సల్యూట్ స్టీల్ లాంటిది. ఎందుకంటే సలీల్ అరోరా రీసెంట్ ఫామ్ చాలా బాగుంది. ఎస్మాట్ లో అయితే ఏకంగా 8 ఇన్నింగ్స్ లోనే 358 రన్స్ కొట్టాడు. అది కూడా 199 స్ట్రైక్ రేట్ తో. సో ఇలాంటి ఫామ్ లో ఉన్న ఒక యంగ్స్టర్ ని కేవలం 1.5 కోటి ప్రైస్ లోనే దక్కించుకున్నారంటే అది ఒక స్టీల్ డీల్ లాంటిదే. ఇక లాస్ట్ ఇయర్ రిటింక్షన్స్ అండ్ ఆక్షన్ లో కొన్న 10 మంది ప్లేయర్స్ తో కలిపి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లో మొత్తం 25 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ తో ఒక పర్ఫెక్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 తో పాటు బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ని కూడా చూద్దాం. నెంబర్ 1 and 2 ఓపెనర్స్ గా నో డౌట్ అభిషేక్ శర్మ అండ్ తుల్లాబాయ్. ఇప్పుడు వీళ్ళున్న ఫామ్ కి ఇంకా వీళ్ళు ఆడే ఆట తీరుకి నో డౌట్ సావ కొడతారు. ఒకరు నిలబడితేనే మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోద్ది. ఇక ఇద్దరు ఆడితే అపోనెంట్ టీమ్ కి నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇక నెంబర్ 3 లో కూడా నో డౌట్ ఇషాన్ కిషనే ఆడాలి, ఇంకా ఆడతాడు కూడా. లాస్ట్ ఇయర్ అనుకున్నంత మేరకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాము కానీ ఇషాన్ ఎప్పటికీ ఒక పాకెట్ డైనమైటే. తన రీసెంట్ ఫామ్ కూడా బీభత్సంగా ఉంది. ఎస్మాట్ అండ్ విజయ్ హజారేలో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాడో మనం అంతా చూసాం. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. సో ఈ ఫామ్ అండ్ కాన్ఫిడెన్స్ ఐపీఎల్ కూడా క్యారీ అయితే చాలు. ఇక నెంబర్ 4 పొజిషన్ లో కాటర్మ కొడుకు క్లాస్ అనే ఆడాలి. ఎలాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ ఆర్డర్ లో ఆడుతూనే లాస్ట్ సీజన్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో క్లాస్ అనే నెంబర్ 4 ఫిక్స్. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి. ఎస్ఆర్హెచ్ కి నితీష్ ఫామ్ అనేది కాస్త కన్సర్న్ గానే ఉంటుంది కానీ జస్ట్ ట్రస్ట్ హిమ్, ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తాడు. ఈసారి జస్ట్ బ్యాటింగ్ తోనే కాదు బౌలింగ్ లో కూడా తన రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 లో అయితే ఇందాక చెప్పుకున్న ప్లేయర్ సలీల్ అరోరాని ట్రై చేయవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ పొజిషన్ లో బ్యాటింగ్ చేసిన అనికేత్ వర్మ అయితే రీసెంట్ గా చాలా తడబడుతున్నాడు. మోర్ ఓవర్ తను వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. సో ముందుగా ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ అయిన సలీల్ కి ఒక ఛాన్స్ ఇచ్చి ఒకవేళ తను కనుక రాణించలేకపోతే మళ్ళీ అనికేత్ ని తీసుకురావచ్చు. ఇక నెంబర్ 7 లో ఆడే వెన్యూని బట్టి ప్లేయర్ ని చేంజ్ చేస్తూ రావచ్చు. అంటే మ్యాచ్ అనేది ఉప్పల్లో జరిగితే లివింగ్స్టన్ ని అవే మ్యాచెస్ లో సీమ్ ఆల్రౌండర్ కావాలి
కావాలి అనుకుంటే బ్రైడెన్ కార్స్ ని ప్లేయింగ్ 11 లో స్వాప్ చేస్తూ ఉండొచ్చు. ఇక నెంబర్ 8 స్పాట్ లో అయితే ఆల్మోస్ట్ మనం శివం కుమార్ కి ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ యంగ్స్టర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ చైన్మెన్ బౌలర్ అండ్ చివర్లో వచ్చి పెద్ద హిట్స్ కొట్టే తన బ్యాటింగ్ అబిలిటీ కూడా ఉంది. ఒకవేళ తిను ఫెయిల్ అయితే అప్పుడు హర్ష్ దుబే తన ప్లేస్ ని రీప్లేస్ చేయవచ్చు. ఇక 9 and 10 లో అయితే నో డౌట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ఫిక్స్. లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ కూడా తమ రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయలేకపోయారు. సో ఈసారి పక్కాగా కంబ్యాక్ చేయాల్సిందే. మెయిన్ గా వీళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ పిచ్ పైన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్స్ కూడా తడబడుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరే వాళ్ళ హోమ్ మ్యాచెస్ లో మంచిగా పర్ఫార్మ్ చేస్తేనే ఎస్ఆర్హెచ్ కి ఆ విన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక నెంబర్ 11 లో కూడా జయదేవ్ ఉన్నట్కట్టే ఫిక్స్. ఎస్ఆర్హెచ్ మొత్తం స్క్వాడ్ లో ఉన్న ఏకైక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నట్కట్ ఒక్కడే. సో తను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇక ఎస్ఆర్హెచ్ టీం సచ్చినట్టు ఒక రైట్ ఆర్మ్ పేసర్ ని తన ప్లేస్ లోకి తీసుకోవాలి. సో సీజన్ మొత్తం కూడా తను కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇక ఫైనల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనం పిచ్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ ని బట్టి ప్లేయర్స్ ని మార్చుకోవచ్చు. లైక్ జీషాన్ అన్సారీ ఆర్ అమిత్ కుమార్ లాంటి జెన్యూన్ లెగ్ స్పిన్నర్స్ ని, లేకపోతే శివం మావి ఆర్ ప్రఫల్ హింగే లాంటి పవర్ ప్లే బౌలర్స్ ని కూడా తీసుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే రీసెంట్ గా వాళ్ళ బ్యాటింగ్ పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈ ఇయర్ కూడా వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ కంటే బ్యాటింగ్ ని మరింత అప్గ్రేడ్ చేయడం పైన ఫోకస్ పెట్టారు. వాళ్ళు ప్లేయర్స్ కి వెళ్ళాలి అంటే పక్కాగా వాళ్ళ బ్యాటింగ్ అనేది ఫైర్ అవ్వాల్సిందే. అందరూ అంటూ ఉంటారుగా, బ్యాటర్స్ విల్ విన్ యూ మ్యాచెస్ బట్ బౌలర్స్ విల్ విన్ యూ ది టోర్నమెంట్స్ అని. హోప్ఫుల్లీ ఎస్ఆర్హెచ్ టీం ఈ సిద్ధాంతాన్ని బ్రేక్ చేసి ఈ ఇయర్ టైటిల్ గెలవాలి అని కోరుకుందాం. మరి మీరేమంటారు ఆరెంజ్ ఆర్మీ? ఈ స్క్వాడ్ ఇంకా ఈసారి జరిగిన ఆక్షన్ తో మీరు సాటిస్ఫైడ్ ఏనా? కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో ఆర్సీబీ మీద. సో మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ వెరీ సూన్.